కొంతమంది చిట్టీలు వేస్తుంటారు, ఇంట్లో ఆడవాళ్ళు పక్కన వేసుకుంటారు. జనరల్గా చిట్టీలో తీసుకుంటే దానికి ఒక చిట్ ఫండ్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం వెళ్ళాలి, దానికి చెక్కులు ఇవ్వాలి. జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడుకున్న కిట్టి పార్టీలని అవన్నీ వేసుకుని చిట్టీలు వేసుకుంటారు. ఒక వ్యక్తి మీద నమ్మకంతో చిట్టీలు లక్షలు కడతారు. ఆ పాడుకునే సమయంలో వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ వడ్డీ వస్తుందని ఆమెకే ఇస్తారు. ఈ విధంగా సమకూర్చిన డబ్బులతో ఒకరోజు ఆమె డబ్బులతో వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఈ బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు. అయ్యా పలానా ఆమె మా దగ్గర చిట్టీలు వేయించుకుంది, నమ్మకంతో కట్టాం, డబ్బులు తీసుకుని పారిపోయింది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని పోలీస్ స్టేషన్లో క్వశ్చన్ వస్తుంది. ఏమీ ఉండదు, కేవలం మాట మీద ఇచ్చాం, ప్రతి నెల కట్టుతున్నాం ఇగో అని. అటువంటప్పుడు ఆ బాధితులు ఏ విధంగా కంప్లైంట్ రాయాలి? ఇప్పుడు వీళ్ళ దగ్గర పైసలు ఇచ్చినప్పుడు తప్పకుండా నోట్బుక్లో రాస్తారండి, అందరి పేర్లు రాస్తారు, ప్రతి చోట ఉంటుంది. ఏదన్నా కొంచెం ఆధారం ఉంటే 420లో కేసు బుక్ చేస్తారు, ఇంకా కొన్ని సెక్షన్లు యాడ్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు. వాళ్ళదైనా ప్రాపర్టీ ఉంటే ఫోర్ఫీస్ చేసేస్తారు, అమ్మిపిస్తారు, ఏమేమో చేస్తారు, ఉన్నది పోలీసు చేస్తారు ఈ యాక్ట్ను. వాళ్ళు ఆ బుక్ కూడా పారిపోయిన ఆమె దగ్గర ఉందనుకోండి, పారిపోయిన ఆమె దగ్గర ఉంటే కూడా వీళ్ళు ఏదో పోలీస్ ఆఫీసరు ఏదో ఆధారం క్రియేట్ చేసుకొని ఎఫ్ఐఆర్, ఎందుకంటే న్యాయం చేయాలి. ఎఫ్ఐఆర్ చేయకపోతే ఏం కేసు ప్రొసీడ్ కాదు, ఎఫ్ఐఆర్తోనే కేసు స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐఆర్ చేయకుంటే ఒట్టి లీగల్గా చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి ఎఫ్ఐఆర్ ఏదో విధంగా కంప్లైంట్ ఏదో విధంగా తీసుకోవాల్సిందే, ఏదో విధంగా క్రియేట్ చేయాల్సిందే, చేసి ఎఫ్ఐఆర్ చేయాలి, తప్పో ఒప్పో చేయాల్సిందే, వాళ్ళని పట్టుకురావాల్సిందే, వీళ్ళకి డబ్బులు ఇప్పించాల్సిందే, జైలుకి పంపాల్సిందే. ఇది ఏమో చేయాలి. పోలీస్ ఆఫీసర్ ఒకవేళ సిన్సియర్గా ఉండి నేను చేయాలనుకుంటే ఏదో క్రియేట్ చేపిస్తాడు, చేసి ఎఫ్ఐఆర్ చేపిస్తాడు, పంపిస్తాడు. అక్కడ పోయినా కోర్టుకు పోయిన తర్వాత నాటంటే అడ్వకేలు వాళ్ళని అక్యూటల్ చేపించేస్తాము, మా ఫీజు మేము తీసుకొని పోతాము. అంటే మీరు ఆ విధంగా కాకుండా సిఆర్పిస్లో ప్రొవిజన్ ఉందా? ఏదని? ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి చిట్టీలకి డాక్యుమెంట్ లేకున్నా కూడా ఫస్ట్ మీరు అన్నట్లుగా బుక్లో రాసుకున్నాం అనుకోండి, ప్రతి నెల నేను 10,000 రూపాయలు కడుతున్నాను ఫలానా వ్యక్తిగా, ఆ ఎవిడెన్స్ చాలు అని మీరు అంటున్నారు. ఈ బుక్ కూడా కొంతమంది మిస్ ఉంటుంది, ఉండదు, మాటల మీద ప్రతి నెల మాటల మీద ఇచ్చినాము, అట్లా కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అదే ఏ విధంగా? ఏదంటే ప్రతిదీ ఎఫ్ఐఆర్లో ఉండాల్సిన అవసరం లేదు. నీ ఓవరాల్గా చెప్పి నేను రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం లేకుంటే క్లోజ్ చేయి. ఎందుకంటే అది అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. వీళ్ళకు పైసలన్నీ ఎత్తుకుపోయినరు, అమాయకులు ఏదో ఇంట్లో లేడీస్ అంతా చేసుకున్నారు అనడానికి నేనేం చేయడానికి లేదు, ఆధారం లేదు, నువ్వు ఎట్లా చేస్తాను అనొచ్చు. అన్న కూడా వీళ్ళు కంప్లైంట్ తీసుకొని తర్వాత డాక్యుమెంట్స్ అడుగుతాం. ముందు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళని చేయి, అప్పుడు డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఇంట్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కాబట్టి మనకు ఒక బేస్ ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది బేస్. నీకు లేకుంటే ఇన్వెస్టిగేషన్కి అది అథారిటీ లేదు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే నీకు అథారిటీ ఉంది. ఓకే, దాని మీద సూపర్వైజర్ ఆఫీసర్ సూపర్వైజింగ్ చేస్తారు. ఎఫ్ఐఆర్ కాందాడు ఏమైంది దాన్ని పరిశీలి చేస్తూ ఉంటారు, రివ్యూ అవుతుంటుంది, చాలా జరుగుతుంటుంది. అప్పుడు ఏం లేకపోతే క్లోజ్ చేస్తారు. ఇది సివిల్ మ్యాటర్ కోర్టుకు పోండి అంటారు. సివిల్ మ్యాటర్ కోర్టు కూడా అనొచ్చు, కోర్టు కూడా పోయిపోయిన కోర్టులో మాత్రం డాక్యుమెంట్ లేని ఏమీ చేయలేము. అంటే మీరు చెప్తున్నట్లుగా ఆఫీసర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చండి. కోర్టుకు పోతే మాత్రం ప్రతిదానికి డాక్యుమెంట్ కుదరదు, లేకుంటే రిజెక్ట్ చేస్తాడు. అందులో డాక్యుమెంట్స్ అట్లీస్ట్ 1 డాక్యుమెంట్ అన్నా కావాలి, ఏదన్నా నిజము అని నమ్మేయడానికి. లేకుంటే ఎట్లయితే దీనికి కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషనే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.